90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 2025లో 13 ఏప్రిల్ వచ్చి రాజమండ్రి, 20 ఏప్రిల్ వచ్చి హైదరాబాద్, 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవే కాకుండా మనకి ఇప్పుడు ఈ 6 తారీఖు ఏప్రిల్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్. ఈ స్పెషల్ క్లాస్ 6 ఏప్రిల్ కనుక మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. ఆ మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? కొత్త ప్రపంచం మీకోసం సిద్ధంగా ఉంది. మిమ్మల్ని ఎన్నోసార్లు పిలుస్తుంది. మీరే వైపు రావడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ ఏమైపోతుందంటే మీ ఎన్నోసార్లు చెప్పాను నేను, మీరు ప్రొద్దున లేవడం, ఒక ఉద్యోగానికి వెళ్ళడం, సాయంత్రం వరకు ఉద్యోగం చేయడం, నైట్ వచ్చేసి తిని పడుకోవడం, దాంట్లో హ్యాపీగా ఉన్నారు మీరు. రెండోది, అప్పులు చేయడం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి శుభ్రంగా అప్పులు చేసేసి జీవిస్తున్నారు. దీని విషయంలో మనం ఎన్నోసార్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే మీకేం తెలుసు అంటే నేను పని చేస్తున్నాను, సంపాదిస్తున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు డబ్బు కోసం పని చేయట్లేదు, మీరు జీవించడం కోసం పని చేస్తున్నారు. డబ్బు కోసం పనిచేయడం వేరు, జీవించడం కోసం పనిచేయడం వేరు. మీ జీవన విధానంలో ఏం కనిపిస్తుందంటే డబ్బు కోసం మీరు పని చేయట్లేదు. ఒక ఆఫీస్కి వెళ్తున్నారు, ఏదో జీతం కోసం పని చేస్తున్నారు. ఒక నెల రోజుల తర్వాత శాలరీ వస్తుంది, 15 రోజుల్లో అయిపోతుంది, మళ్ళీ 15 రోజులు అప్పులు చేసేయటం. ఇలా దాదాపు 20, 30 సంవత్సరాలు జరుగుతుంది. ఒక్కొక్కరికి 40, 50 సంవత్సరాలు వచ్చినాయి. ఎలాంటి మార్పు లేదు. ఎందుకు? దీంట్లో మీరు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మీకు తెలియకుండా ఇంకో ప్రపంచం మిమ్మల్ని పిలుస్తుంది. ఆ ప్రపంచం ఏందనేది మీకు అర్థం కావట్లేదు. దాదాపు ఇన్ని వీడియోలు చూసినా సరే అర్థం కాలేదంటే, అర్థమైనా సరే మీరు ఆ ప్రపంచంలోకి రావడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే భయం. ఫస్ట్ ఏంటంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, నా సబ్జెక్ట్ వినడానికి కానీ, లేకపోతే నా క్లాసుకి రావడానికి కానీ, నా సబ్జెక్ట్ ఫాలో అవ్వడానికి గట్స్ కావాలని చెప్పాను. ఎందుకంటే కంప్లీట్గా మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వచ్చేప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పాం, కొన్ని సూత్రాలు ఉన్నాయి మనకి. ఒక 20, 22 సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు పర్ఫెక్ట్గా మీరు పాటించాలని చెప్పాము మేము. అవి పాటించడానికి ఇబ్బంది. అలాగే మన సబ్జెక్టులో చెప్పేవన్నీ పాటించడానికి కూడా ఎంతవరకు పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే దీనికి అలవాటు పడ్డ మనిషి దానిలోకి రాలేడు. కాబట్టి ఆ ప్రపంచం మీకోసం అన్ని ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచింది. ఒక్కసారి దాంట్లో అడుగు పెట్టండి. దాంట్లోకి అడుగు పెట్టాలంటే మీరు ఏమేమి చేయాలి, దాని గురించి మనం ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుందాం మనం కొన్ని విషయాలు. ముఖ్యంగా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఫస్ట్ మౌనం వహించడమే కాకుండా మనం ఎవరితోని కూడా సంబంధాలు పెట్టుకోవద్దు. మన సబ్జెక్ట్లో ఎవరితోని సంబంధాలు ఉండవు మనకి. ఎందుకు సంబంధాలు ఉండకూడదంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, విశ్వం మీ సేవకుడై నిరంతరం మీ పనులన్నీ సమకూరుస్తుంది. ఇంకా వేరే వాళ్ళతో మీకు సంబంధం ఏం లేదు. ఎలా ఉంటుందంటే విశ్వం మీ సేవకుడు ఎలా ఉంటుంది అనేది మనం ఎన్నోసార్లు ప్రూవ్ చేసాం. ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పారు మనకి. కానీ మీకు అది అర్థం కావట్లేదు. ఈ వీడియోలు విన్నప్పుడల్లా మీకు రావాలనిపిస్తుంది సబ్జెక్టులోకి. తర్వాత ఉదయం లేచి నుంచి మీ పండుగలో పడిపోయి మళ్ళీ ఇవన్నీ మర్చిపోతున్నారు. అలా 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 దాదాపు మీరు క్లాస్కి రావాలనుకుని కూడా ఒక 100 సార్లు అనుకున్నారు, కానీ ఇప్పటివరకు క్లాస్కి రాలేకపోయినారు. నేను క్లాస్కి రమ్మని కూడా చెప్పలేదు, అది కూడా నేను చెప్పాను. ఎప్పుడు కూడా నా క్లాస్కి రమ్మని చెప్పలేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దాదాపు ఈ సమయం అంతా మీరు వృధా చేస్తున్నారు తప్ప కనీసం ఒక గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ జరుగుతుంది మీకు? ఎన్నోసార్లు మీకు డబ్బు సంపాదించాలని ఉంది. నా వీడియోలు రాకముందు ఆలోచన లేదు. నా వీడియోలు వచ్చిన తర్వాత మీ అందరికీ ఆలోచన ఉంది, బ్రహ్మాండంగా సంపాదించేద్దాం, మనం కూడా కోట్లలో సంపాదించాం. ఎందుకంటే ఏం చదువుకోలేని వాళ్ళు కూడా, అమాయకులు కూడా కోట్లలో సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అవి విన్నప్పుడల్లా మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, అరే వాళ్ళే సంపాదించారు మనతో ఎందుకు కాదు అని. అయినా సరే మీరు ఈ సబ్జెక్టులోకి రాలేకపోతున్నారు. ఎందుకు? ఈ ప్రపంచం అంతా కొత్తగా ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు చూస్తున్నటువంటి ఈ ప్రపంచం, ఈ యొక్క వ్యవస్థ ఏదైతుందో ఇది కాదు. సరైన వ్యవస్థ అనేది మీ ఇన్నర్ మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. ఆ ప్రపంచం మొత్తం కొత్తగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అసలు మీరు ఊహించలేని ప్రపంచం అది. అది ఎప్పుడూ కూడా మీకోసం అన్ని సంసిద్ధం చేసి రెడీ రెకనర్గా మీకు అందించడానికి సిద్ధంగా ఉంది.
కానీ మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేనంత మట్టుకి అది మీకు కనిపించదు, అది మీరు పొందలేరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, సముద్రంలో బోలెడు నీరు ఉంది, మీరు ఎంత తీసుకోగలుగుతారు, ఏ పాత్ర పట్టుకొని వెళ్తే ఆ పాత్రలో నింపుకొని వస్తారు. పాత్ర పట్టుకోవడానికి మీరు సిద్ధంగా లేనప్పుడు అది ఎలా ఇస్తుంది? అవును, మనం విశ్వం ఇస్తుందని చెప్పుకున్నాం, యూనివర్స్ ఇస్తుందని చెప్పుకున్నాం. యూనివర్స్ ఎలా ఇస్తుంది అనే దాని మీద కూడా కంప్లీట్ క్లారిటీ ఇచ్చాను. ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, మనం నమ్ముకున్న దేవుడే ఇస్తాడు, మనం చేసే పూజలు పునస్కారాలు ఇవే చేస్తే వాటి వల్ల మనకి డబ్బు సంపద ఏదైనా రావచ్చు అనుకున్నాం. అది తప్పని తేలిపోయింది, మన వీడియోల ద్వారా మన సబ్జెక్ట్ ద్వారా తప్పని తేలిపోయింది. ఎవరు ఇస్తారు? యూనివర్స్ ఇస్తారు. యూనివర్స్ ఎలా ఇస్తుంది దాని మీద కూడా ఎక్సలెంట్ క్లారిటీ ఇచ్చాను నేను. యూనివర్స్ ఎందుకు ఇస్తుంది, ఎలా ఇస్తుంది, ఇన్ని లక్షల కోట్ల మందిలో నీకే డబ్బు సంపద ఐశ్వర్యం ఎందుకు ఇవ్వాలి? దీన్ని ఒకసారి ఏం చేస్తారంటే పదే 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 మళ్ళీ స్టడీ చేయండి. వీలైనంత మట్టుకి నా వీడియోలో కాకుండా ఈ సబ్జెక్టు మీద బోలెడు వీడియోలు ఉన్నాయి, వాటన్నిటిని పదే చూడండి. ఒక 15 రోజులు ఇదే పని పెట్టుకోండి. ఇప్పటికి కూడా మీకు ఇంకా ధైర్యం లేకపోతే, ఈ కొత్త ప్రపంచంలోకి రావడానికి మీరు సిద్ధంగా లేనప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం మాత్రం మీకు కావాలి కాబట్టి ఒక 15 రోజులు ఇదే పని పెట్టుకోండి. జస్ట్ దీనికి సంబంధించిన వీడియోలు చూడండి, దీనికి సంబంధించిన బుక్స్ ఏమేమి చదవాలి కూడా నేను ఇంతకుముందు ఓపెన్ చేశాను వీడియోలో. పలానా బుక్స్ కొనుక్కోండి, పలానా బుక్స్ చదవండి, చదివితే సబ్జెక్ట్ ఉందా లేదా తెలుస్తుంది. తెలిసినప్పుడు కనీసం దాన్ని పరిశీలించాలనే ఆలోచనలు వస్తాయి. ఒక 15 రోజులు, ఇప్పటిదాకా పోయిన సమయం అంతా పోయింది, మీరు క్లాస్కి రావాల్సిన అవసరం లేదు. ముందు ఒక 15 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఏం చేస్తారు, ముందు దానికి సంబంధించిన వీడియోలు చూడండి. ఆ వీడియోలు పదే చూడడం వల్ల ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో మీకు తెలియకుండానే డబ్బు సంపద ఐశ్వర్యం అనేది ఫిక్స్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఈ 15 రోజులు మీకు కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి, అద్భుతాలు. ఆ అద్భుతాల వల్ల అంటే ఇప్పటివరకు ఎప్పటి నుంచి ఆగిపోయిన డబ్బు రావడం కానీ, లేదంటే అనుకోకుండా ఒక గొప్ప అవకాశం రావడం కానీ, లేదంటే ఇప్పటివరకు ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే టక్కటక్ అయిపోవడం కానీ ఇలా జరుగుతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అలా ఏం చేస్తారంటే దీనికి సంబంధించి ఒక 15 రోజులు, ఇంత పెద్ద జీవితంలో ఒక 15 రోజులు డబ్బు సంపద ఐశ్వర్యం మీకోసం మాత్రమే మీరు కేటాయించుకోండి. ఇంకా వేరే పనులు ఏం పెట్టుకోకండి. అంటే మామూలుగా మీ పని ఏదో చేసుకుంటారో చేసుకోండి, నిత్యం ఒక గంట కనీసం దీనికోసం కేటాయించండి. ఆ గంట మాత్రం దీనికి సంబంధించిన వీడియోలు చూడండి, దీనికి సంబంధించిన బుక్స్ చదవండి. ఆ తర్వాత కొత్త ప్రపంచం ఏంది, ఇందాక నేను చెప్పిన ప్రపంచం మిమ్మల్ని ఎందుకు పిలుస్తోంది, మీరు ఇలా ఎందుకున్నారు, మీరు ఇలా ఉండడం సహజత్వం కాదు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడం అనేది సహజత్వం, అనారోగ్యం ఉండడం అసహజత్వం. యాక్చువల్గా మీరు ఎలా ఉండాలి, సహజత్వంలో డబ్బు సంపద ఐశ్వర్యంతో కూడే ఉండాలి, అది సహజత్వం, అది ప్రకృతి. అది కానీ మీ యొక్క ఆలోచన ద్వారా మీరు డిస్టర్బ్ చేసుకొని అనవసరంగా డబ్బు లేని విధానాన్ని మీరు ప్రవర్తిస్తున్నారు. అందుకని మీ దగ్గర డబ్బు లేదు. ఒక 15 రోజులు ప్రయత్నం చేయండి, గట్టిగా ప్రయత్నం చేసి దీనికి సంబంధించిన వీడియోలు వినండి, అలాగే దీనికి సంబంధించిన బుక్స్ స్టడీ చేయండి. ఖచ్చితంగా 15 రోజుల తర్వాత ఈ కొత్త ప్రపంచంలో మీరు అడుగు పెడతారు. ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని పట్టుకొని అటువైపు మిమ్మల్ని ప్రయాణం చేయిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్లోకి వస్తారు, ఖచ్చితంగా సాధిస్తారు. మీరు కోరుకున్నంత డబ్బు పొందొస్తూ, అలాగే మీరు కోరుకున్న సంపద ఐశ్వర్యం ఏదైనా సరే మీతోనే ఉంటుంది, ఇక జీవితాంతం ఎక్కడ కూడా పోదు. ఒక్కసారి ప్రయత్నించండి ఒక 15 రోజులు. అదే ఏదైనా మనకు ఆలోచన అంటే ఒక కంఫర్ట్ జోన్లోనే మిగిలిపోయి ఉంటుంది. ఎస్, అటువైపు కూడా దృష్టి పెడితే బెటర్గా ఉంటుంది అనేటువంటిది పక్కన రావాలంటే భయం. ఎందుకంటే నేను ఇంతకుముందు కంఫర్ట్ జోన్ బ్రేక్ అయితే ఏమవుతుందేమో అనేటువంటి భయం. ఇంతకుముందు కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు తాతల తండ్రుల నుంచి ఒక బిజినెస్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, దాంట్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు, డబ్బు సంపాదించాడు, బాగానే సంపాదించాడు. ఇప్పుడు ఉన్న పలంగా ఆ బిజినెస్ వదిలిపెట్టి మీరు కొత్త బిజినెస్ చేయగలరు అన్నప్పుడు ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఆ కొత్త బిజినెస్ గురించి మళ్ళీ ఎన్నో ఆలోచించాలి. ఉన్న పలంగా మళ్ళీ దాంట్లో ఏముంటాయో అవన్నీ తెలీదు. అదంతా నిర్మాణం చేసేసరికి టైం పడుతుంది. అంత అయిపోయిన తర్వాత సక్సెస్ అవుతానో లేదో అనే ఒక అపనమ్మకం. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనిషి కొత్తగా ఏది ప్రయత్నం చేయడు. కాబట్టి ఈ సబ్జెక్ట్ ప్రయత్నించడానికి మీరు ఒక 15 రోజులు దాని గురించి మీరు స్టడీ చేస్తే మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, ఈజీగా రావచ్చు. అప్పుడు ఎలాంటి భయం ఉండదు. ఆ తర్వాత చూడండి, అసలు ఇన్ని రోజులు నేను ఎందుకు వేస్ట్ చేసుకున్నాను, ఈ కొత్త ప్రపంచం అనేది ఎంత ఆనందంగా ఉన్నది అనే అనుభవం గురించి మీరే చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.